ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జరిగిన అవకతవకల అంశం ఇప్పటికీ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి చర్చగానే మిగిలిపోయింది. ఇంకా దానికి సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి రావడం లేదు. ప్రయత్నం చేస్తున్న వాటిని ఇంకా దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఓటమి తర్వాత వైసీపీ నాయకుల్లో కొంతమంది గెలుస్తామన్న ధీమా ఉన్నవాళ్ళు గెలవటానికి వారికి ఉన్న ప్రాతిపదికను అంచనా వేసుకొని ఎక్కడో ఏదో అవకతవక జరిగింది, ఆ కారణంగానే ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని భావిస్తూ ముఖ్యంగా ఈవీఎంల మ్యానిపులేషన్, ఈవీఎంలని ట్యాంపరింగ్ చేశారా, ఏం చేశారు, హ్యాకింగ్ చేశారా, ఏదో జరిగింది అన్న ఒక అనుమానం వేధిస్తున్నప్పుడు, పట్టి పీడిస్తున్నప్పుడు దానికి సంబంధించి చట్టబద్ధమైనటువంటి విధి విధానాలను అనుసరిస్తూ కోర్టులను ఆశ్రయించారు, ఎన్నికల కమిషన్ను కూడా ఆశ్రయించారు. కోర్టుల్ని ఆశ్రయించడం ఏంటి అని అనుమానం రావచ్చు. ఎన్నికల కమిషన్ నిర్వాహకం వల్ల అభ్యర్థులు ఇవాళ కోర్టు దాకా వెళ్లాల్సిన, కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ అభ్యర్థికైనా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత, ఓడిపోయిన తర్వాత కౌంటింగ్ విషయంలో కానీ ఇతరత్ర ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు, ఓట్ల లెక్కింపు విషయంలో లేదా కౌంటింగ్ జరిపే ప్రక్రియ విషయంలో అనుమానాలు ఉన్నప్పుడు మొత్తం ఆ నియోజకవర్గాల్లో జరిగిన అన్ని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను చెక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్నింటినైనా చెక్ చేసి వారి అనుమానాన్ని నివృత్తి చేయండి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది కూడా ఎట్లా, మొత్తం పోలైన ఓట్లలో ఒక 5% ఓట్లని పరిగణలోకి తీసుకొని వారు కోరిన చోట, ఈ పోలింగ్ బూత్లో లేదా ఏ పోలింగ్ బూత్ మీద వాళ్ళకి అనుమానం ఉందో వాటిని పరిగణలోకి తీసుకొని అక్కడ వీవీప్యాట్స్ అంటే ఓటు ఎవరైతే ఓటు వేయగానే వారు వేసిన ఓటు సక్రమంగా పడిందో లేదో చెక్ చేసుకుని వీవీప్యాట్, అది స్లిప్ వస్తుంది. ఆ వీవీప్యాట్స్ని, ఆ పోలింగ్ బూత్లో పడిన ఓట్లని సక్రమంగా ఉన్నాయా లేదా అనేది ఆ అభ్యర్థికి కానీ, ఆ అభ్యర్థి తరఫున కౌంటింగ్ సెంటర్లో కూర్చున్న ఏజెంట్కి కానీ వాళ్ళ ముందు వెల్లడించండి, వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయండి అని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజెప్పింది. ఈ ప్రక్రియ జరపడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని వినియోగించాలి కాబట్టి కొంత రుసుము వసూలు చేయండి ఆ అభ్యర్థి నుంచి అని. దాదాపు ఒక్కొక్క ఈవీఎంని చెక్ చేయడానికి దాదాపు 47,000 లేదా 50,000 కట్టాలి. ప్రకాశం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంకొంతమంది కూడా, బాలినేని శ్రీనివాసరెడ్డి 12 కేంద్రాల్లోని 12 ఈవీఎం సెంటర్ల మీద తనకు అనుమానాలు ఉన్నాయంటూ దాదాపు 6 లక్షల రూపాయలు ఎన్నికల కమిషన్ చెల్లించి నాకు అనుమానాలు నివృత్తి చేయండి అని అడిగారు. సో దాంతో ఎన్నికల కమిషన్ ఏం చేయాలి, ఆయన కోరిన చోట ఆ ఈవీఎంలను ఓపెన్ చేసి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఆ పడిన వాటికి సంబంధించినటువంటి వీవీప్యాట్స్ వచ్చినాయా రాలేదా, అవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా ఇది చెక్ చేయాలి. చెక్ చేసి ఆయనకు చూపించాలి. కానీ ఎక్కడ ఏ మతలబు జరిగిందో, ఎక్కడ తెర వెనుక ఏ రాజకీయం అడ్డుపడిందో, ఎక్కడ రాజకీయాల ప్రమేయం మరి కమిషన్ చేతులు కట్టేసిందో తెలియదు, కానీ ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని, తేల్చినటువంటి విషయాన్ని
లేదా ఒక తీర్పును కూడా వక్రీకరించి మాక్ పోలింగ్ చేస్తాం, మీరు వచ్చి చూసుకోండి అని ఎవరైతే అనుమానాలు రేకెత్తిస్తూ డబ్బు చెల్లించారో ఆ అభ్యర్థులకు లేఖ పంపింది. మాక్ పోలింగ్ అంటే ఏం లేదు, ఎన్నిక జరగబోయేటప్పుడు, పోలింగ్ జరగబోయే ముందు వివిధ పార్టీల ఏజెంట్లను కూర్చోబెట్టి వాళ్ళ ముందు కొన్ని మీకు నచ్చిన వాటిని నొక్కండి అంటారు. నొక్కితే వీవీప్యాట్ సక్రమంగా వచ్చినాయా, నువ్వేదో సైకిల్ మీద నొక్కావు, నీ వీవీప్యాట్ సైకిల్ మీద వచ్చిందా రాలేదా, నువ్వు ఇంకో ఫ్యాన్ మీద నొక్కావు, ఫ్యాన్ మీద నొక్కితే ఫ్యాన్ వచ్చిందా, ఇట్లా ఒక 50 ఓట్ల వరకు వివిధ ఏజెంట్లు వాళ్ళు మిషన్ కరెక్ట్గానే పనిచేస్తున్నది అని చెప్పడం కోసం మాక్ పోలింగ్ చేస్తారు. దీన్ని మాక్ పోలింగ్ అంటారు. పోలింగ్ మొత్తం జరిగిన తర్వాత ఓట్లు లెక్కించేటప్పుడు ఈ 50 ఓట్లని తొలగించేస్తారు. ఎందుకంటే ఇది మాక్ పోలింగ్లో టీడీపీకి 20 వచ్చాయి, వైసీపీకి 12 వచ్చాయి, లేదా ఇంకెవరికి 13 వచ్చాయి, మొత్తం కలిపి ఒక 50 ఓట్లు తీసేస్తారు. తీసేసి మిగతావి లెక్కలో తీసుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ మాక్ పోలింగ్. ఇప్పుడు ఏమంటుంది ఎన్నికల కమిషన్, మీరు డబ్బులు కట్టారు బాగానే ఉంది, మేము మిషన్ బాగా పనిచేస్తున్నదా లేదా అని మీకు మాక్ పోలింగ్ చేయించి చూపించేస్తామంటుంది. అది కాదు కదా అడిగింది. సుప్రీంకోర్టు చెప్పింది కూడా అది కాదు కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ ఈవీఎం మిషన్లో పోలైన ఓట్లన్నీ, వీవీప్యాట్స్ అన్నీ అవి సక్రమంగా ఉన్నాయా లేదా వాళ్ళ ముందు కౌంట్ చేసి చూపించండి అంది. మీరేం చెప్తున్నారు, మిషన్ బాగా పనిచేస్తుందా లేదా అని చూపిస్తామంటున్నారు. అది ఎవరికి కావాలి, అది ఎవరికి అక్కర్లేదు కదా. మిషన్ పనిచేస్తున్నదా లేదా, దాంట్లో చిక్కు మారిందా, ఇంకోటి దొబ్బిందా, ఇవి కాదు కదా. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని ఓట్లు లెక్కించారు, ఎన్ని వీవీప్యాట్స్ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా అనేక రకాల సంస్థలు చెప్తున్నది ఏంటి, పోలైన ఓట్ల కంటే కొన్ని చోట్ల తక్కువ కౌంటింగ్ జరిగింది, పోలైన ఓట్ల కంటే కొన్ని చోట్ల ఎక్కువ కౌంటింగ్ జరిగింది. ఎందుకు ఈ తేడాలు వచ్చాయి? ఒక పోలింగ్ బూత్లో 100 ఓట్లు పడ్డాయి, కానీ కౌంటింగ్ జరిగినప్పుడు 100 ఓట్లోనే వాళ్ళకెన్ని వీళ్ళకెన్ని రావాలి, కానీ 120 130 ఎట్లా వస్తాయి? లేదు, 100 ఓట్లు పోలైనట్టు స్పష్టంగా తెలిసిన తర్వాత 60 70 రావు కదా, 100 కనపడాలిగా, 100 వీవీప్యాట్స్ అక్కడ ఉండాలి కదా. ఎందుకని ఈ తేడాలు వచ్చాయి అంటే అసలు ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదం అన్నది అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నటువంటి విషయం. భారతదేశంలో డెమోక్రసీని అపహాస్యం చేసేలా ఈసారి ఎన్నికల ప్రక్రియ జరిగింది. దాదాపు 147 150 స్థానాల్లో ఈ రకమైనటువంటి, అంటే 150 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో ఈ రకమైనటువంటి అవకతవకలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 12% ఓట్స్ తేడా వచ్చింది అని చెప్తున్నాయి ఆ సంస్థలు లెక్కలతో సహా. అది కూడా వాడు సొంతగా చేసిన తతంగం కాదంతా, ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరాల మేరకే ఈ తేడాలు కనపడుతున్నాయి. మరి వాటిని నివృత్తి చేయాలి కదా. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కదా, డబ్బులు కట్టించుకొని బ్రెయిన్ పనిచేయండి అని. వాళ్ళు డబ్బులు కట్టారు కదా, కట్టినప్పుడు ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎం మిషన్ని తీసుకొచ్చి మీరు ఓపెన్ చేసిన తర్వాత దానికి ఒక కీ ఉంటుంది, ఆ కీ కలెక్టర్ తెలుస్తుంది. ఆ కలెక్టర్ ఆ కీని చెప్పిన తర్వాత, అంటే పిన్ నెంబర్ లాంటిది, ఆ పిన్ నెంబర్ చెప్తే దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత పోలైన ఓట్లు ఎన్ని, ఎవరికి ఎన్ని వచ్చాయి, వీవీప్యాట్స్ ఎన్ని ఉన్నాయి చూపించండి. కానీ ఈ ప్రక్రియ మాత్రం జరగట్లేదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నేను అడిగింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి? ఎన్నికల కమిషన్ చర్య, ఎన్నికల కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది మరింత అనుమానాన్ని పెంచేదిగా ఉంది. మరింత ఇప్పుడు దీంట్లో అవకతవకలు జరిగాయన్న అంశాన్ని నిర్ధారించుకోవడానికి, మరి ఒక నిర్ణయానికి రావడానికి వీలయ్యేదిగా ఉంది. కాబట్టి తప్పకుండా అక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని వీవీప్యాట్స్ ఉన్నాయి, ఎవరికి ఎన్ని వచ్చాయి, ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గతంలో మనం ఒక
20 ఏళ్లకు ముందు కనుక వెళ్తే బ్యాలెట్ పేపర్స్ని ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కోర్టు నిర్ణయం ప్రకారం వాళ్ళు రీకౌంటింగ్ చేసేవాళ్ళు. అవసరమైతే అది 2 ఏళ్లకైనా, ఏడాదికైనా, 6 నెలలకైనా, 7 నెలలకైనా స్పష్టంగా రీకౌంటింగ్ చేసి తీర్పిచ్చేవాడు. అట్లా అనేక సందర్భాల్లో గెలిచిన వాళ్ళు ఓడిపోవడం, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంస్ వచ్చిన తర్వాత ఇలాంటి అవకతవకలని జరిగాయని భావిస్తున్నప్పుడు ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా, దట్టు ఎన్నికల కమిషన్పై ఉందా లేదా. దీని మీదే సుప్రీంకోర్టుకి చాలామంది వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది, నిర్ణయం ప్రకటించింది. మీరు అన్నీ చేయలేకపోయినా ఒక నియోజకవర్గంలో, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 500 1000 ఈవీఎం మిషన్లు వినియోగించారు. అన్నీ అక్కర్లేదు, 5%, దాంట్లో 5% ఈవీఎంలనే తీసుకొని వాటిల్లో వీవీప్యాట్స్ని సరిచూడండి. పోలైన ఓట్లకి వీవీప్యాట్స్కి సరిపోతే, లెక్క సరిపోతే కరెక్ట్గా ఉన్నట్టు స్పష్టం చేసేయచ్చు. కానీ ఎక్కడ తేడా వచ్చినా ఏం జరిగిందన్నది ఎంక్వైరీ పెట్టండి అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఎంక్వైరీ జరిగితే, విచారణ జరిగితే చాలామంది భాగవతాలు బయటపడతాయేమో అనే ఒక అనుమానం వాళ్ళ పెనుభూతంలా మరి ప్రతి చోట సంచరిస్తుంది. ఈ అనుమానమే అందరిలోనూ కనబడుతోంది. ఎస్, ఒక దశలో ఎవరైతే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి రీకౌంటింగ్ కోసం అడిగారో వారిపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి, చాలామంది అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి మీ ఫిర్యాదును వెనక్కి తీసుకోండి, ఇది కనుక మేము ఓపెన్ చేసి చూడాలంటే లెక్కలు చాలా తేడా వస్తాయి, దాంట్లో చాలామంది ఇరుక్కోవాల్సి వస్తుంది, చాలా గందరగోళం అయిపోతుంది, కాబట్టి మీ ఫిర్యాదుని వెనక్కి తీసుకోండి అని ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా వార్తలు వినపడుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో తాజాగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వివరణ చూస్తే అనుమానాలు బలపడుతున్నాయి. ఎస్, ఖచ్చితంగా మరింతగా అనుమానాలు బలపడుతున్నాయి. చాలామంది ఈ హ్యాకింగ్ నిపుణులైతే స్పష్టంగా చెప్తున్నారు, అది ఇంటర్నెట్తో అనుసంధానమై ఉండదు, ఓకే, దానికి ఇతరత్ర ఏ రకమైన యాప్స్ దాంట్లో పనిచేయవు, ఓకే, అయినప్పటికీ చిప్ ఉంటే చాలు, దాంట్లో ఒక మైక్రో చిప్ కనుక ఉంటే చాలు దాన్ని హ్యాకింగ్ చేయొచ్చు, ట్యాంపరింగ్ చేయొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు వాళ్ళు. అంతర్జాతీయంగా చాలా దేశాల్లో కార్స్ దొంగతనం చేసేవాళ్ళు కార్లు దొంగతనం చేస్తారు. కార్లలో ఇంటర్నెట్ ఉండదు, యాప్స్ ఏమీ ఉండవు, దేనికి స్పందించదు, ఏదో శాటిలైట్కి అనుసంధానమై ఉండదు. అయినప్పటికీ కారు ఓనర్ దగ్గర ఉండే కీ ప్రెస్ చేస్తే, ఆ కీ ఒత్తితే కారు డోర్ ఓపెన్ అవుతుంది. ఈ తరంగాలను హ్యాక్ చేసి దాని ద్వారా కార్ల దొంగతనాలు చేస్తున్నారని ఒక యువకుడు చెప్తున్నాడు. ఇది నిజమే కావచ్చు. అతని మాటల్లో ఈవీఎంలను కూడా ట్యాంపర్ చేయవచ్చు. ఒక 20 ఏళ్ల యువకుడు కూడా ఈ మాట స్పష్టంగా చెప్పాడు. అతను ప్రొఫెషనల్ హ్యాకర్, జపాన్లోని ఒక అత్యున్నత సంస్థలో పనిచేస్తున్న ప్రొఫెషనల్ హ్యాకర్ అతను. కాబట్టి ఈ రకమైనటువంటి ట్యాంపరింగ్స్ జరిగి ఉన్నాయా, చిప్స్ని మార్చేశారా, ఏం జరిగింది, వీటన్నిటికీ ఆస్కారాలు ఉన్నాయి అనేది వీవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారి వాదన. అంటే ఈవీఎంలను తీసుకొచ్చినప్పుడు అవి సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసినప్పుడు, పని చేయటం లేదు అనుకున్నప్పుడు దాని చిప్ మార్చేటువంటి అవకాశం ఉంది. చిప్ మార్చి కొత్త చిప్ దాంట్లో ప్రవేశపెడితే చిప్లో రాసిన ప్రోగ్రామింగ్ మేరకు ఈవీఎం పనిచేస్తుంది. అంటే ప్రోగ్రామింగ్లో ఏం రాసి ఉండొచ్చు,
నువ్వు దేనికి నొక్కినా ఇగో ఈ గుర్తుకే ఈ పార్టీకే వెళ్ళిపో అని చెప్పి ఉండొచ్చు కదా. లేదు, ఇక్కడ 2 లక్షల ఓట్లు ఉన్నాయి, 1.5 ఓట్లు దీనికే పడేలా ఎవరికైనా నొక్కండి, ఆ పార్టీకి వెళ్ళిపోతాయి. ఈ విధమైన ప్రోగ్రామింగ్ చేసి ఉండొచ్చు కదా. ఈ రకమైన అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి చేయడానికే సుప్రీంకోర్టు అభ్యర్థులు లేదా వాళ్ళ ఏజెంట్ల ముందు లెక్కింపు జరపండి, వీవీప్యాట్స్ను సరిచూడండి అని చెప్పింది. కానీ దీన్ని మారుస్తూ మిషన్ బాగా పనిచేస్తున్నదా లేదా అని చూపిస్తామని ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. చిలికి గాలివానైతే ఇది ఏ రకమైనటువంటి మలుపు తీసుకుంటుందో అర్థం కాకుండా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.